వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనము డిఎస్సి టాపిక్ అయిన బర్డ్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, సరస్సులు, నదులు పార్ట్ 2 వీడియో ఇది. ఫస్ట్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇటీవల వార్తల్లో చూసిన హిండన్ నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ ఇస్ డి, యమునా నదికి. ఇటీవల వార్తల్లో కనిపించిన హొల్లొంగంపర్ గిబ్బన్ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ సి, అస్సాం. ఈశాన్య రైల్వేస్ భారతదేశంలోని ఒంటరి కోతి అయిన హులాక్ గిబ్బన్కు తూర్పు అస్సాంలోని రైల్వే ట్రాక్లను దాటడానికి పందిరి వంతెనల కోసం నిధులను కేటాయిస్తుంది. గిబ్బన్ ఆసియాలోని అతి చిన్న మరియు వేగవంతమైన కోతులు. ఉష్ణమండల అడవులలో నివసిస్తాయి. హులాక్ గిబ్బన్ భారతదేశంలోని ఏకైక కోతి జాతి. అస్సాం, మేఘాలయ మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో నివసిస్తున్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన కాన్లాన్ పర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇస్ బి, ఫిలిప్పీన్స్. ఇటీవల వార్తల్లో చూసిన ప్రజ్వలిస్కీ గుర్రాలు ఏ దేశంలోని స్టెప్పిస్లో తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి? ఆన్సర్ ఇస్ కజాకిస్తాన్. ఇటీవల మహారాష్ట్రలోని ఏ టైగర్ రిజర్వ్లో అడవుల్లో మంటలను ముందుగానే గుర్తించే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థ ప్రారంభించబడింది? ఆన్సర్ ఇస్ బి, పెంచ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ సి, ఆంధ్రప్రదేశ్. అంతరించిపోతున్న భారతీయ గౌర్ ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కనిపించింది. అతిపెద్ద మరియు ఎత్తైన అడవి పశువులుగా పిలువబడే గౌర్ బోస్ గౌరస్ దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినది. ఇవి సతతహరిత మరియు పాక్షిక సతతహరిత అడవులలో మరియు తేమతో కూడిన ఆకురాల్చే అడవులలో నివసిస్తాయి. గండకీ నది ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ నదికి ఎడమ ఒడ్డున ఉపనది? ఆన్సర్ ఇస్ బి, గంగా నదికి. బీహార్లోని సరన్ జిల్లాలో గండకీ నదిపై 15 ఏళ్ల నాటి వంతెన జూలై 4న కూలిపోయింది. 24 గంటల్లోనే జిల్లాలో 3వ వంతెన కూలిపోయింది. బీహార్లో 12 వంతెనలు కూలిపోయాయి. నారాయణి మరియు గండక్ అని పిలువబడే గండకీ నది నేపాల్లో ఉద్భవించింది. ఇటీవల వార్తల్లో కనిపించే తీస్తా నది ఏ హిమనీ నదం నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఇస్ ఏ, పహోన్రి గ్లాసియర్. ఇటీవల స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచిక భావనను ప్రవేశపెట్టిన దేశంలో మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ ఏ, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రారంభించిన జిఈపి సమీకరణం గాలి, నీరు, నేల మరియు అటవీ నాణ్యత సూచికలపై ఆధారపడి ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉత్తరాఖండ్ అగ్ర ర్యాంకులో ఉంది. పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ మరియు జీవావరణ శాస్త్రాన్ని సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తల్లో చూసిన ఆదిచుంచునగిరి నెమిలి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ డి, కర్ణాటక. ఇటీవల వార్తల్లో కనిపించే సోన్ నది మూలమేమిటి? ఆన్సర్ ఇస్ ఏ, అమర్కంటక్ ఎత్తైన ప్రాంతాలు. సోన్ నది వరదల్లో చిక్కుకున్న 40 మందిని రాష్ట్ర విపత్తు సహాయ దళం రక్షించింది. గంగా నదికి ప్రధాన దక్షిణ ఉపనది అయిన సోన్ నది అమర్కంటక్ పర్వతాల్లో ఉద్భవించి తూర్పు వైపు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ గుండా ప్రవహించి పాట్నా దగ్గర గంగా నదిలో కలుస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన నాంకైన్ ట్రంప్ అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ సి, పసిఫిక్ మహాసముద్రంలోని 2 టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఒక సబ్డక్షన్ జోన్.
ఇటీవల వార్తల్లో కనిపించే బన్నీ గ్రాస్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ ఏ, గుజరాత్. ఇటీవల వార్తల్లో కనిపించిన పరివేష్ 2.0 పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ ఈజ్ డి, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. వన్యప్రాణి చట్టం యొక్క షెడ్యూల్ 4 కింద జాబితా చేయబడిన అన్యదేశ పెంపుడు జంతువులను పరివేష్ 2.0 పోర్టల్ని ఉపయోగించి రాష్ట్ర వన్యప్రాణి విభాగాలతో 6 నెలల్లోగా నమోదు చేయవలసిగా ఉంటుంది. ఇటీవల వార్తల్లో చూసిన నేషనల్ మాన్సూన్ మిషన్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ బి, భారతదేశం అంతటా ఋతుపవనాల అంచనా సామర్థ్యాలను అన్ని కాల ప్రమాణాల కోసం మెరుగుపరచడానికి. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్లోబ్బా టైర్నెన్సిస్ మరియు గ్లోబ్బా జానకియే అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ బి, అల్లం కుటుంబం నుండి కొత్త జాతుల మొక్కలు. వార్తల్లో కనిపించిన ఊకై డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ ఈజ్ ఏ, తపతీ నది. తపతీ నదిపై నిర్మించిన ఊకై డ్యామ్ సర్దార్ సరోవర్ తర్వాత గుజరాత్లోని 2వ అతిపెద్ద రిజర్వాయర్. వల్లభ్ సాగర్ అని కూడా పిలుస్తారు. ఇది 1972లో నిర్మించబడింది. ఇది గుజరాత్ డ్యాములన్నింటి మొత్తం సామర్థ్యంలో 46% కలిగి ఉంది. పర్యావరణ క్షీణత కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన వెలి అక్కులం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ ఏ, కేరళ. స్వచ్ఛవాయు సర్వేక్షణ్ 2024లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఈజ్ బి, సూరత్. ఇటీవల వార్తల్లో చూసిన నవేగాం నాగ్జీరా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ సి, మహారాష్ట్ర. వార్తల్లో కనిపించిన చించోలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ బి, కర్ణాటక. మీల్వామ్ లార్వా ప్లాస్టిక్ తినే కీటకము ఏ దేశంలో కనుగొనబడింది? ఆన్సర్ ఈజ్ సి, కెన్యా. బర్నవాపరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ బి, ఛత్తీస్గఢ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో.